వారికి ఎంతో ఇష్టమైన లడ్డూ ప్రసాదంలో తయారు చేయడంలో లడ్డూ ప్రసాదంలో అపచారం జరిగిందని, లడ్డూ ప్రసాదం అపవిత్రం చేశారని గత వారం రోజులు మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి ఎవరైతే దోషులు ఉంటారో వారిని కఠినంగా శిక్షించాలని, తద్వారా కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా వారి యొక్క భావాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అట్లాగే తిరుమల శ్రీనివాసుల యొక్క చరిత్రను కూడా మనం అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే సాక్షాత్తు స్వామివారే కలియుగ ప్రత్యక్ష దేవంగా ఇక్కడ అవతరించాడు. ఆయనకి అనేక రకాల నివేదన చేస్తున్నాం. అయితే అందులో ఆ నివేదనలో మొట్టమొదటిగా అందరూ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని మనం పవిత్రంగా భావిస్తాం. అట్లా లడ్డూ ప్రసాదంలోనే ఈ రకంగా అవతరణ చేయడం మనందరికీ చాలా బాధాకరం. కాబట్టి ఆ దానికి ఎవరైతే పాల్పడే దోషులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని మీ ద్వారా ప్రభుత్వం తెలియజేసి అందరూ కోరుకుంటున్నాం.